అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ రద్దు చేయాలని తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు నగర అధ్యక్షులు మాధవకృష్ణ అధ్యక్షత వహించారు. అనంతరం డిఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత మాట్లాడుతూ, అనకాపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతుంటే దానికి మద్దతుగా అప్పలరాజు ఉన్నాడని, భూసేకరణకు వ్యతిరేకంగా అడ్డు తగులుతున్నాడని, ఇక్కడ హోంమంత్రి అనిత కక్షగట్టి పీడీ యాక్ట్ ప్రయోగించడం దుర్మార్గమన్నారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రైతు నాయకుడిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టడం కరెక్ట్ కాదన్నారు. దొంగలు, దోపిడీదారులు, రేపిస్టులు, గంజాయి ముఠా వాళ్లు ప్రజలపై దౌర్జన్యం చేసే వారిపై పెట్టాల్సిన పీడీ యాక్ట్ ను ఒక ఉద్యమకారునిపై పెట్టడం కూటమి ప్రభుత్వానికి తగదని, గత ప్రభుత్వం ఈ భూసేకరణ వల్లనే ఇంటికి పోయిన విషయం మీకు తెలియదా అని హెచ్చరించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర మాట్లాడుతూ, ప్రభుత్వం 99 పైసలకి భూములు రైతుల నుంచి కొల్లగొట్టి పారిశ్రామికవేత్తలకు అప్పగించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. పరిశ్రమలకు కావాల్సినంత భూములు పెద్దవాళ్ళు ఆక్రమించుకుని ఉంటే వారిని దగ్గర నుంచి భూములు లాక్కోకుండా పేదలకు ప్రతాపం చూపడం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, మునిరాజా, వేణుగోపాల్, వెంకటేష్, సిఐటియు నగర అధ్యక్షులు బుజ్జి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుమన్, నరేంద్ర, సిఐటియు నాయకులు హరినాథ్, ఓవి రమణ తదితరులు పాల్గొన్నారు. అనేది ఎవరి మీద పెట్టాలి అని కొన్ని నామ్స్ ఉన్నాయి. అవేవి కూడా అప్పలరాజుకు వర్తించదు. అలాంటి అతని మీద ఈరోజు దొంగలు, దోపిడీదారులు అసెంబ్లీలో ఉంటే, కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళు అసెంబ్లీలో ఉంటే, ప్రజల కోసం పోరాడే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బల్క్ డ్రగ్ పార్క్ పెడితే అక్కడ వచ్చే నష్టం ఏమిటంటే, మొత్తం కూడా అక్కడ మత్స్యకారులు ఉండే ఏరియా వాళ్ళ భూములు తీసుకుంటూ వాళ్ళకైతే దగ్గరలో ఉండే మత్స్య సంపద మొత్తం కూడా ఈరోజు దీనివల్ల నాశనం అవుతుంది, మా బతుకు పోతుందని చెప్పి మొత్తం కూడా మత్స్యకారులు వీధుల్లోకి వచ్చిన పరిస్థితి. అలాంటి మత్స్యకారులు కడుపు కొట్టి ఈరోజు వాళ్ళు వీధుల్లోకి వచ్చి వాళ్ళు హోంమంత్రిని అడ్డగించారని చెప్పి కక్షపూరితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇలాంటి కేసు పెట్టించారు. ఈ కేసులు ఏమిటికి కూడా ఎవరు భయపడము, పోరాటం ఉధృతం చేస్తాము. ఏదైతే మీరు భూసేకరణ పేరుతో మొత్తం 99 పైసలకే మీరు అంటగట్టాలని చూస్తుంటే దీన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాము, అడ్డుకుంటాము. గత చరిత్ర ఏం చెప్తోంది? వ్యాపారం చేసుకొని వచ్చిన వాళ్ళు ఈ దేశాన్ని దోచుకొని పోయిన ఘటనలుంటే ఈరోజు మళ్ళీ కూడా మొత్తం వ్యాపారస్తులకి ఈ భూములు అంటగట్టి మొత్తం కూడా అధికారం అంతా కూడా వాళ్ళకి అంటగట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు లేకపోతే ఏం తిని బతుకుతారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం.